దేవాపురం ఏరియా మొత్తం కూడా విజిట్ చేసుకోవడం జరిగింది. ఇది గతసారి మనం విజిట్ కు వచ్చినప్పుడు ఇక్కడ కల్వర్ట్లు అన్ని లోపలికి కుంగిపోయి కంప్లీట్ గా బ్రేక్ అయిపోయి ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్న పరిస్థితి ఉండడం జరిగింది. ఈ డ్రైనేజ్ లోపల నుంచే వాటర్ పైపులు అనేకంగా వెళ్లడం, కేబుల్ లైన్స్ వెళ్లడం కూడా గమనించడం జరిగింది. అయితే వీటిని ఇంజనీరింగ్ వారికి దీనిని దృష్టిలోకి తీసుకెళ్లిన తర్వాత వారు ఆ కేబుల్స్ మొత్తం కూడా ఈ డ్రైనేజీ నుంచి బయటకు తీయడం జరిగింది. ఒక కేసింగ్ చేసుకుని వాటిని బయట వేయడం జరిగింది. అదే విధంగా ఓవరాల్ గా దేవాపురం మీదుగా 5 కల్వర్ట్లు అవసరమై ఉన్న పరిస్థితుల్లో ఈ 5 కల్వర్ట్లకు కూడా ఈ రోజు పనిని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని పగలగొట్టి నీట్ గా కాస్త లెవెల్ పెంచి, అదే విధంగా కల్వర్ట్ల సైజు కూడా పెంచి ఈ రోజు 5 కల్వర్ట్లు వేయబోతూ ఉన్నారు. సో వీళ్ళకి త్వరలోనే ఈ యొక్క సమస్యని చాలా క్లియర్ అయిపోతుంది. అయితే ఒక ఏరియాలో ఒక రిటెన్షన్ వాల్ గురించి కూడా అడగడం జరిగింది. దానికి కూడా ఇంజనీర్ గారు స్పందించి ఫాస్ట్ గానే దాన్ని శాంక్షన్ చేపించి పని చేపిస్తామని చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా ఎప్పటి